వెల్కమ్ టు మన టీవీ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రంలో అత్యధికంగా ఉపాధ్యాయుల నియామకం జరిగిందని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సిని ప్రకటించి పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక నోటిఫికేషన్ విడుదల చేసిన దాఖలాలు లేవని, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డిఎస్సిని ఇస్తానని యువతకు మోసం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం 16,347 మెగా డిఎస్సిని దిగ్విజయంగా పూర్తి చేసిందని, ఇందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. తమ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థను గొప్పగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. అలాగే ఎమ్మిగనూరు ప్రాంతానికి రైల్వే లైన్ కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ సిద్ధం చేసిందని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే యువగళ పాదయాత్రలో అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న రోజున యువతకు అదే రకంగా విద్యారంగానికి టీచర్లకు గత ప్రభుత్వం టిఎస్సి అనే పదానికి సమాధి కట్టి పూర్తిగా యువతని ఏదైతే ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి యువతని మోసం చేసిన ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా ఈరోజు మా యువగల రథసారథి విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ఏదైతే ఇచ్చినటువంటి మెగా డిఎస్సి మాట 16,347 టీచర్ పోస్టులని దిగ్విజయంగా పూర్తి చేసి కాల్ లెటర్స్తో ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా ఈరోజు పారదర్శకంగా ఇటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదే రకంగా సమీకరణ ఏదైతే ఉందో ఉన్నటువంటి దాన్ని కూడా క్రోడీకరించుకొని అద్భుతమైన డిఎస్విని ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మా ఎమ్మిగనూరు నియోజకవర్గం తరఫు నుంచి మా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చూసినప్పుడు రాష్ట్రంలో అదే రకంగా ఇక్కడ కూడా కొన్ని వాస్తవాలు పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ మంచి పని చేసినా కూడా వైసీపీ పార్టీ కేవలం చేస్తున్న మంచిని ఓర్చలేక బురద జల్లే కార్యక్రమం తప్ప ఇంకా వేరే ఏ పని పెట్టుకోలేక ప్రతిపక్ష పార్టీగా పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితిలో తమ ఉనికిని కాపాడుకోవడానికి ఈరోజు కేవలం డ్రామా మాటలు మాట్లాడుతూ ముందుకు పోవడం జరుగుతూ ఉంటాం. నేను ఈరోజు ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ రోజు మెగా డిఎస్సిని ఇస్తానని ఊరించి 5 ఏళ్లు మోసం చేయడం మొదటి మోసం అయితే, అదే రకంగా ఇప్పుడు మళ్ళీ లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా మా ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టాలా అని చెప్పి ముందుకు పోతా ఉంటే దొంగదారిలో దొడ్డిదారిలో 24 కేసులు వేస్తాడు. 24 కేసులేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏమాత్రం జరగకుండా చెడ్డ పేరు రావాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. అంతేకాకుండా ఇక్కడ చూస్తే మీరు ఏదైతే మనకు స్టూడెంట్ టీచర్ రేషియో ప్రకారం ఈరోజు విద్యా ప్రమాణాలు గతంలో 5 సంవత్సరాలు నాడు నేడు అని చెబుతూ స్కూళ్లకు బ్రహ్మాండమైన దశను తీసుకొచ్చాం, మహర్దశను తీసుకొచ్చాం. అసలు విద్యార్థులు మామూలుగా లేరు, ఆనందంగా ఉన్నారని చెప్పి ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇటు ఉన్నటువంటి ఏ కార్యక్రమం కూడా కేవలం రంగులు పూసి అవినీతి చేసుకొని దండుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే మీరు ఇంకా దాదాపుగా స్కూల్స్ లో క్లాస్ రూమ్స్ కావచ్చు, కాంపౌండ్ వాల్స్ కావచ్చు, అత్యధిక మౌలిక సదుపాయాలు విద్యార్థులకు ఉండాల్సినటువంటి ఏది కూడా లేకపోవడమే కాకుండా స్టూడెంట్ టీచర్ రేషియో యొక్క విధానం కూడా పూర్తిగా అస్తవ్యస్తం చేసి సర్వనాశనం చేశారు. ఈరోజు దాదాపుగా 14 నెలల పరిపాలనలో లోకేష్ బాబు గారు ప్రత్యేక దృష్టి పెట్టి విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తూ ఈ యొక్క అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మీరు చూస్తే ఏదైతే రిక్రూట్మెంట్ 1994లో 16,238 మంది రిక్రూట్మెంట్ జరిగింది. 1995లో 3,706 రిక్రూట్మెంట్లు. అంటే దాదాపుగా 1996లో 16,838 మంది రిక్రూట్మెంట్, 96లో 2,000 మంది రిక్రూట్మెంట్,
97లో 874 మంది రిక్రూట్మెంట్, 2000లో 24,388, 2001లో 26,129 రిక్రూట్మెంట్, 2002లో 31,699 మంది రిక్రూట్మెంట్, 2003లో 12,430 రిక్రూట్మెంట్, 2014లో 8,926 రిక్రూట్మెంట్, 2018లో 7,254 రిక్రూట్మెంట్, 2019లో 521 మంది, కేవలం 521 మంది మాత్రమే రిక్రూట్మెంట్. మళ్ళీ ఈ రోజు 2025లో 16,347 మంది రిక్రూట్మెంట్. నేను దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి 196,619 మంది టీచర్లు ఎవరైతే ఉన్నారో, నేను ఈ గుణాంకాలను ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉందో, అదే రకంగా ఇక్కడ చూస్తే మీరు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి హోదాలో దాదాపు 13 డిఎస్సీలు జరిపి 1,80,208 పోస్టులు భర్తీ చేసిన చరిత్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇది మేము గర్వంగా చెప్తాం. మరి దాంట్లో భాగంగా ఈరోజు ఏదైతే చేపట్టారో దాంట్లో 16,347. ఇది ఈ స్టాటిస్టిక్స్ అన్ని ఎవరో సృష్టించినవి కాదు, ఇది చరిత్ర, ఇది వాస్తవాలు. కేవలం వైసీపీ మేము అది చేశాము, ఇది చేశాము, ఇది చేయలేదని చెప్పి పాపం తప్పుడు ప్రచారం చేయడానికి చూసేటువంటి వాళ్ళు ఈరోజు రాష్ట్ర ప్రజలు కానీ, విద్యావంతులు కానీ, టీచర్లు కానీ ఈ గుణాంకాలు చూసినప్పుడు వారు అర్థం చేసుకోవాలి ఎటువంటి విషయం చెబుతున్నారో ఈ ప్రభుత్వం గతంలో కానీ ఇప్పుడు కానీ. అదేవిధంగా మీరు చూస్తే దాదాపుగా 729 నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయడం, సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలో 90 మంది ఎస్టీ యువతను కొత్త ఉపాధ్యాయులుగా నియమించడం, 700 కోయ భారతి టీచర్ పోస్టులు భర్తీ చేయడం, అదేవిధంగా జూనియర్ కాలేజీల్లో 700 మంది సిబ్బంది సేవలు పునరుద్ధరణ చేయడం, దాదాపుగా 476 ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో 3,619 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవల పునరుద్ధరణ చేయడం, టీచర్లపై పని ఒత్తిడి తగ్గించేది గత ప్రభుత్వంలా కాకుండా అనేక రకాలుగా 6 రకాలుగా బడుల విధానం ఉండగా కూటమి ప్రభుత్వం వాటిని 9 రకాలుగా బడులుగా మార్చడం. మరి ఈ రకంగా అనేక చర్యలు తీసుకొని పూర్తిగా ఈరోజు విద్యా వ్యవస్థలో అన్ని ప్రమాణాలను తీసుకెళ్తూ విద్యార్థులకు మంచి చదువు, మంచి విద్యని ప్రసాదించేటువంటి చర్యలతోటి అద్భుతంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మూడోది, టెట్ డిఎస్సి కలిపి నోటిఫికేషన్ ఇచ్చి అభ్యర్థులు గందరగోళానికి గురి చేసిన ఘనత మీది కదా. టెట్టుని ఒక పక్క డిఎస్సి గందరగోళం, అసలు అంటే మీరు అవగాహన లేక మీరు ఈరోజు గందరగోళం చేసి కన్ఫ్యూజన్లో పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసింది మీరు కదా. అదే రకంగా నోటిఫికేషన్ ఇచ్చే 30 రోజుల్లోనే పరీక్షలు పెట్టడానికి ప్రణాళిక చేసి తుగ్లక్ దేశంలో ఎక్కడైనా ఈ యొక్క తుగ్లక్ చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి. 30 రోజులు కేవలం ప్రిపరేషన్ లేదు, ప్లానింగ్ లేదు, ఏమీ లేదు. నేను ఈరోజు డేట్ ఇచ్చినా మీరు చేసేయండి. సో అదే కాకుండా పూర్తిగా మీరు చూస్తే కేంద్రం నీతి ఆయోగ్ ప్రామాణికంగా తీసుకుంటారు ఎప్పుడైనా. నీతి ఆయోగ్లో గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ స్థానం మన రాష్ట్రం ఏమిటంటే 19వ స్థానం. 3వ స్థానం నుంచి 19వ స్థానం పడిపోయింది. 3వ స్థానం నుంచి 19వ స్థానం పడిపోయింది. మరి ఈ ఘనత మీరు తీసుకున్న నిర్ణయాలు కాదా జగన్మోహన్ రెడ్డి? మరి అదేవిధంగా మీరు చూస్తే దాదాపు 2013లోనే రద్దు చేసిన అప్రెంటిస్ విధానాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పునరుద్ధరించారు. అంటే డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన టీచర్లు 2 ఏళ్ల పాటు పే స్కేల్ అమలు చేయకుండా గౌరవ వేతనంతోనే సరిపెట్టుకునేలా మీరు చేసిన దగాకోరు ప్లాన్కి నిదర్శనం కాదా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు. ఇవన్నీ ఎన్ని రకాలుగా మీరు నాశనం చేసిన పరిస్థితి. అదే రకంగా మీరు పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లు లేకుండా పాఠశాల నడపడమే కాకుండా అదే రకంగా మీరు చూస్తే 5 ఏళ్ళు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా భర్తీ చేయకుండా యువతని దారుణంగా మోసం చేశారు. మీరు ఈరోజు
అదే రకంగా మీరు చూస్తే టీచర్లపై కక్ష కట్టి, నేను ఈ పదం వాడుతున్నా, టీచర్లపై కక్ష కట్టి మీరు చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 169,642 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై కక్ష కట్టి వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి నిజం కాదా, వాస్తవం కాదా? రాష్ట్ర ప్రజలు ఆఖరికి అమరావతిలో టీచర్లు మీ ధాటికి తట్టుకోలేక వేల మంది, లక్షల మంది రోడ్ల మీద ఎక్కి ధర్నా చేసిన పరిస్థితి తెచ్చారు. సిఫార్సులు లేకుండా ఆన్లైన్ పద్ధతిలో ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు సక్రమంగా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పారదర్శకంగా మధ్యాహ్న భోజనం పథకాల దగ్గర నుంచి కోడిగుడ్డు గుత్తేదారులు చేయనటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ఒక నాణ్యమైన పద్ధతితో విద్యాశాఖ మంత్రులు ఈరోజు మెగా డిఎస్సిని అద్భుతంగా నిర్వహించి ఈరోజు ఇంతమందికి మళ్ళీ అవకాశాన్ని కల్పించినందుకు వారికి మరొక్కసారి పేరు పేర ధన్యవాదాలు చెబుతూ, రెండవది ఈరోజు ఒక కూటమి ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజల మనసుకు తగినట్టు ప్రతి రంగంలో కూడా రైతులకు ఇబ్బంది నిన్ననే చూశారు, ఎక్కడైతే అరకొరగా కొద్దిగా ఇబ్బంది ఏదైనా కానీ యూరియా వాళ్ళ ఇబ్బంది అంటే నిన్ననే మళ్ళీ కేంద్రం నుంచి మాట్లాడి గంగవరం పోర్టులో దాదాపు 10,350 పైచిలకు టన్నులు ఈరోజు మన రాష్ట్రానికి రప్పించడం జరుగుతుంది. రేపటి నుంచి మనకు అన్ని అనుకూలంగా వస్తాయి. ఇక్కడ కూడా ఏదైనా బ్రహ్మాండంగా ఎక్కడ ఇబ్బంది లేదు. ఏదైనా కొంతమంది కృత్రిమ ఏదైతే ఉన్నటువంటి ఎరువుల కొరతని సృష్టిస్తే వాళ్ళని కూడా కఠినంగా చర్యలు తీసుకుంటే ఈ ప్రభుత్వం రైతులకు సంబంధించి యూరియా కంప్లీట్ గా ఇబ్బంది కలగకుండా సరఫరా చేసేదానికి నిన్ననే దిగుమతి చేసుకున్నందుకు కేంద్ర మంత్రివర్యులు, కేంద్ర ప్రభుత్వానికి, మా రాష్ట్రం నుంచి మా ఎమ్మెల్యేలు నియోజక రైతుల తరఫు నుంచి కూడా వారికి ధన్యవాదాలు. మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి అదే రకంగా ముఖ్యమంత్రి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మూడో విషయం ప్రత్యేకమైన దృష్టి నిన్న చూసింటారు మా పాత్రికేయ మిత్రుల దాంట్లో కూడా ఏదైతే విలేజ్ హెల్త్ క్లినిక్స్ గతంలో ఇష్టారాజ్యం చేసి ప్రతి గ్రామంలో కూడా ప్రతి చోట కూడా ఒక పద్ధతి ప్రకారంగా విలేజ్ హెల్త్ క్లినిక్స్ కూడా పెట్టాలని చెప్పి ఒక కార్యాచరణ మనం ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేసేటువంటి కార్యక్రమంలో త్వరలో మన ఎమ్మెల్యేలు నియోజకవర్గం కూడా ఎక్కడెక్కడైతే భూములు ఉండి ఎక్కడెక్కడైతే అవసరం ఉండి ఈ యొక్క విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కట్టేటువంటి బిల్డింగ్స్ కు వాటికి కూడా ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలుకుతున్నా తెలియజేస్తూ, నాలుగవది ఏదైతే నేను గతంలో చెప్పాను రైల్వే లైన్ కు కేంద్ర మంత్రివర్గం చెప్పిన తర్వాత అది పాజిటివ్ గా మళ్ళీ కిందకు ఒక స్టేజ్ దాటి కిందకు వచ్చి మనకు డిపిఆర్ తయారు చేయమని పంపించడం జరిగింది. శుభవార్త ఈరోజు పాత్రికేయ మిత్రులందరికీ తెలియజేస్తున్నా. ఈ ద్వారా ఒక తొలి అడుగు పడింది. దానికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ఒక 1 month 2 months లోపల మళ్ళీ నేను ఫాలోఅప్ చేసి నెక్స్ట్ ఏ స్టేజ్ లో ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అని తమ ద్వారా ఈరోజు మీ ద్వారా ఈరోజు మా ఎమ్మెల్యేలు నియోజక ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ కార్యాచరణ రైల్వే లైన్ ఉందో దీన్ని ఒక పద్ధతి ప్రకారంగా కీర్తి శేషులందరినీ బివి మోహన్ రెడ్డి గారి కళని నెరవేర్చే విధంగా ముందుకు పోతుంది. కూటమి ప్రభుత్వం యొక్క ఆశీర్వాదంతో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆశీర్వాదంతో తెలియజేస్తూ మరొక్కసారి విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు